సఫారీలపై సెంచరీల సవారీ శతకాలంలో విజృంభించిన హైదరాబాదీ తిలక్ వర్మ సంజు ఒక T20లో 2 సెంచరీలు కొట్టడం ఇదే మొదటిసారి. భారత్ రెండో అత్యధిక స్కోరు 3-1తో సిరీస్ సొంతం. పాక్కు చెక్ POKలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన రద్దు. తిలక్ 129 ఫ్లోర్లు 10 సిక్స్లు. అట్లాగే శాంసన్ 109 6 ఫ్లోర్లు 9 సిక్స్లు. కేసీఆర్ బాటలోనే రేవంత్. అబద్ధాలు దోపిడీలు అదే పాలన. నిరుద్యోగం ధాన్యం కొనుగోలు సమస్యలు ఇప్పుడు కూడా. పేదల ఇళ్ళు కూల్చివేతను అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తారా కిషన్ రెడ్డి. దొంగలవారిన 6 నెలలకు కుక్కలు మరిగినాయట. ఈ ఇష్యూ ఎప్పుడో జరిగితే ఈయన గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎస్ కరెక్టే, కేసీఆర్ బాటలోనే రేవంత్. సో అప్పుడు కేసీఆర్ వెనకాల కోవట్టుగా ఉన్నది మీరే కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పనిచేస్తున్నారు. క్లియర్గా తెలుస్తుంది. తెలంగాణలో ఎవరిని అడిగినా ఈ రాజకీయాలు చూస్తే రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఇదే చెప్తున్నారు. సోషల్ యాక్టివిస్టులు కూడా ఇవే చెప్తున్నారు. అరే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో వెనకపోంటి చేతులు కలుపుతారు, అట్లనే కాంగ్రెస్లో కూడా చేతులు కలుపుతున్నారు. సో అప్పుడు ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికినారు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్నారు. బయటనేమో ఒత్తులేసి దీపాలు వెలిగిస్తారు, వెనకాలేమో అదే దీపాలతోటి ఇల్లు కాలుస్తారు అని చెప్పి తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అయింది. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజల గుండెల్లో తూట్లు పొడుస్తున్నారు. బీజేపీకి ఒక స్టాండ్ లేదు, ప్రజా సమస్య మీద కొట్లాటలు లేవు, కార్యకర్తల్లో జోష్ లేదు, క్యాడర్ లేదు, లీడర్లు అందరూ కూడా నిద్రపోతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మీ అధ్యక్షతన. ముందు మీ పార్టీల సవరణలు చేసుకోండి. ఎవరి మీద ఈడీ కేసులు వస్తాయా, ఎవరితో లాబింగ్ చేసి వాళ్ళని కాపాడినట్టు నటిద్దామా అని చెప్పి మీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అక్కడ. అప్పుడేమో కేసీఆర్కి ఫేవరబుల్ మీరు వెనకాల, ఇప్పుడేమో ఎవరికి ఫేవరు, రేవంత్కి ఫేవరు. ఇది కాదా మరి సిండికేట్ పాలన అంటే దీన్నే అంటారు. మరి దీన్నే అంటారు సిండికేట్ పాలన అని. ఎవరది? దీని గురించి ప్రశ్నించినందుకు బీజేపీ కార్యకర్త ఎవరు? అనుక్షణం అనునిత్యం బీజేపీ కోసమే పనిచేసేటువంటి బీజేపీ కార్యకర్త అని అంటాను నేను. చిత్రగుప్త్ ఏం చేసినారు? పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. మీరు సస్పెండ్ చేసినారా లేదా? చిత్రగుప్తు నాకు ఇప్పటివరకు నేను మాట్లాడలే ఆయనతోటి, అతనితో ఇప్పటి వరకు నేను అసలు మాట్లాడలే. కానీ ఎందుకు సస్పెండ్ చేసినారు? ఇన్ని రోజులు కొట్లాడిండు కదా, పార్టీ కోసం కొట్లాడిండు కదా, మీ కార్యకర్తల కోసమే బీజేపీ స్టాండ్ కోసమే కొట్లాడినోడిని మిమ్మల్ని ప్రశ్నించినందుకు ఇండైరెక్ట్గా మీరు సస్పెండ్ చేసి పడేసినారు. అంటే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అడిగినవన్నీ కరెక్టే కదా, ఆయన చెప్పినవన్నీ కరెక్టే కదా. ఏది అబద్ధం చెప్పిండు? ఏదైనా అబద్ధం చెప్పిండా? అందుకే భయ్ పార్టీల తరపున మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. అదే ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా సస్పెండ్ చేయగలుగుతారా? ఎవరు సస్పెండ్ చేయగలరు? చేయలేరు, సాధ్యం కాదు. మా అంటే కేసులు పెట్టి బొక్కలో వేయగలుగుతారు, అంతకుమించి ఏం చేస్తారండి? ఏం చేయరు. సస్పెండ్ చేసినావు అంటే నీకు ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి కార్యకర్తని నువ్వు సస్పెండ్ చేసినావు ఒక్క ప్రశ్న వేసినందుకు. మీరేం స్టాండ్ తీసుకుంటారు? ఇంకా మీరేం స్టాండ్ తీసుకున్నట్టు? కేసీఆర్ కోవట్టు మీరు కాదా? బీజేపీలో కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి వత్తాసు వలికి మీరేం చేయట్లేదా? ఏం లాబింగ్స్ చేసుకోవట్లే? ఢిల్లీ తెలంగాణ గల్లీ టు హైదరాబాద్ మన తెలంగాణ గల్లీ నుండి ఢిల్లీ గల్లీ వరకు లాబింగ్లు ఎవరు చేస్తున్నారు? ఎవరెవరి కోసం చేస్తున్నారు? నవీన్ మిట్టల్ని కాపాడేది ఎవడు? ఈడీలా ఎవరు కాపాడుతున్నారు నవీన్ మిట్టల్ ఐఏఎస్ను? ఎంత ఫండింగ్ తీసుకున్నారు? ఎవరు లాబింగ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరు కేంద్ర మంత్రి హోదా పదవి వచ్చింది కూడా తెలంగాణ వల్లే, గుర్తుపెట్టుకోండి కిషన్ రెడ్డి గారు. బీజేపీ అధ్యక్షుడైనా బండి సంజయ్ గారైనా కరీంనగర్ ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిండు ఆయన కూడా. మాకు తెలియదా? సికింద్రాబాద్లో మీరు ఓడిపోయే ముందు ఏమేం చేసిరో మాకు తెలియదా? ఎంత టెన్షన్ పడ్డారో తెలియదా? మీరు ఓడిపోతే మీరు కేంద్ర మంత్రి అవుతుండేనా? మీరు ఓడిపోయిన ఎంపీగా మిమ్మల్ని ఎవరన్నా చూస్తుండేనా? మీ ఇంటికి ఎవరన్నా వస్తుండేనా? కిషన్ రెడ్డి గారు పోనీ మీ కార్యకర్తల కన్నా కిషన్ రెడ్డి గారు ఏమైనా చేసిండా ఇప్పటి వరకు?
ఒక్కని చూపియండి బీజేపీ కార్యకర్తల్ని కిషన్ రెడ్డి గారు హక్కున చేర్చుకున్నారు, పక్కనే పెట్టుకున్నారు, లేదా పాతాళంలోకి తొక్కేసినారు. ఏమన్నా చేసిండు ఆ కార్యకర్తల కోసం, బీజేపీ కార్యకర్తల కోసం? కేసులు అయితే కూడా మాట్లాడరు, కేసులు అయితే కూడా మీరు పట్టించుకోరు. మరి ఇక్కడ పరిస్థితి గారు నరేంద్ర మోడీకి తెలుసో లేకపోతే ఆయన చెవులో మీరు క్యాలిఫ్లవర్ పెడుతురో తెలియదు. సికింద్రాబాద్లో మీరు ఓడిపోయి ఉంటే గనుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రిగా రెండోసారి మీరు ప్రమాణ స్వీకారం చేస్తుండేనా? కరీంనగర్లో బండి సంజయ్ గారు, కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ గారికి ఓట్లేకపోయి ఉంటే మొట్టమొదటిసారి బండి సంజయ్ గారు సహాయక శాఖ మంత్రి అవుతుండేనా? ఖచ్చితంగా ఇది తెలంగాణ మీకు పెట్టిన భిక్షనే, తెలంగాణ ప్రజలు ఇచ్చిన మద్దతే. వీళ్ళ మద్దతు లేకుండా మీరు ఢిల్లీ దాకా పోయేవాళ్ళు కాదు, హైదరాబాద్ గల్లీలోనే కూర్చుంటుండే అదే అంబర్పేటలో. ఇది గుర్తుపెట్టుకోండి. కార్యకర్తలు ఏంది, మీ పార్టీ లేదు, మీ పార్టీ స్టాండ్ ఏంది తెలంగాణలో? అధ్యక్షుడిగా మీరు ఏం చేస్తున్నారు, అధ్యక్షుడిగా మీరు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ముందరికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. పోనీ బండి సంజయ్ గారు ఏమని చేస్తుండా? ఆయనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మాట్లాడతారు. ఒకసారి ఏమో హరీష్ రావుని పోగొడతాడు మా బండి సంజయ్ అన్న, ఒకసారి ఏమో రేవంత్ రెడ్డిని పోగొడతాడు, ఒకసారి వాళ్ళని పొగడాలి, ఒకసారి వీళ్ళని పొగడాలి. ఇట్లుంటుంది బీజేపీ స్టాండు. ఇగో ఈయనేమో గుర్రం ఎక్కి సారీ చేస్తాడు. అయితే ఆ కొట్పల్లి ప్రాజెక్టులో బోట్లలో తిరుగుతాడు, లాహిరి లాహిరి లాహిరిలో అనుకుంటా పాట పాడుకుంటా ఆ వికారాబాదు అడవులలో ఆ కొట్పల్లి ప్రాజెక్టులో బోట్లో షికారులు కొట్టు తిరుగుతూ ఉంటాడు, లేకపోతే గుర్రం ఎక్కుతాడు. చేవెళ్ళ ఎంపీ కదా మీరు, ఒక స్టేట్మెంట్ అని ఇచ్చినావా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు? మీరు ఒక్క స్టేట్మెంట్ అన్నా, మీరు లగచర్ల గురించి ఒక స్టేట్మెంట్ అన్నా మీరు ఇచ్చిండ్రా? ఎందుకు, ఏం సాధించిరని గుర్రపు స్వారీ మీకు? కొడంగల్ భూములు లాక్కోవడం గురించి మాట్లాడు సామి అంటే, ఈయన గుట్టల బేగంపేట భూములు లాక్కునేలా వక్ఫ్ బోర్డు ప్రయత్నాలు అట. విశ్వేశ్వరరెడ్డి గుర్రం ఎక్కి మరి ఆ మాట చెప్పిండట. మీకు దండం సామి, మీకు యు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ బట్ యు డోంట్ హ్యావ్ ఎనీ గోల్డెన్ హార్ట్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. రేవంత్ ఒక రాబందు చెప్తున్నా కదా, కేటీఆర్ గారు మిమ్మల్ని చూసి నేర్చుకుండు. మళ్ళా చెప్తున్నా, పాలన మార్పు వచ్చిందా? రాలే. 8.0 వర్షన్ నడుస్తుంది. కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి 8 రెడ్ కార్పెట్లు వేసుకొని మరి పోతా ఉన్నాడు. సామాన్యుల భూముల్ని తొక్కుకుంటా పోతా ఉన్నాడు. ఇన్స్పిరేషన్ ఎవరంట రేవంత్ రెడ్డికి? ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ భూములు గుంజుకోవడంలో ఇన్స్పిరేషన్ ఎవరు? నేరెళ్ళ బాధితులను ఎట్లయితే ఇబ్బంది పెట్టినారో ఆ ఇన్స్పిరేషన్తోనే మిమ్మల్ని చూసి నేర్చుకొని రేవంత్ రెడ్డి గారు కూడా గిదే పని చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా భూములు గుంజుకుంటున్నాడు. మీది 2.0 వర్షన్ అయితే ఆయనది 8.0 వర్షన్. దోచుకోవడంలో దొరికిన కాడికి దోచుకో, ఉన్నదంతా దాచుకో. దొరికిన కాడికి దోచుకో, ఉన్నదంతా దాచుకో. రేవంత్తో రాబందు సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు. కొడంగల్కు చక్రవర్తిరా తిరుపతి రెడ్డి, కలెక్టర్లు, అధికారులు మోకరిల్లుతున్నారు. లగచర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు. న్యాయ పోరాటం చేసి వారికి బెయిల్ ఇప్పిస్తాం. కొడంగల్లో మరలబట్టట్టే తెలంగాణ అంతా ప్రభుత్వానికి పేదోళ్ల ఉసురు. కేటీఆర్ కరెక్టే, పేదోళ్ల ఉసురు తగిలే బీఆర్ఎస్ నామరూపం లేకుండా అయిపోయి మిమ్మల్ని ఇళ్ళకే పరిమితం చేసిరు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఇది ఎవరు చూడాలి రుచి? మీరు చూసిండ్రు రుచి. ప్రజలని గుండెల్లో పెట్టుకుంటేనే మీకు పదవులు ఉంటాయి. ప్రజలని గుండె చీర్చి అటాకులు తెప్పిస్తే మీ ప్రజలు ఊడగొడతారు, మీ పదవులు ఊడగొడతారని బెస్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ చూసి నేర్చుకోవాలి. ప్రజలు ఏం చేసిర్రు? మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిరు. ఎందుకు? ఏమైనా మార్పు వస్తుందేమో అని. కానీ ఆ మార్పు ఈయన ఇంకా ఘోర పాలన చూసి రేవంత్కి కూడా రుచి చూపించాలి. ఒకసారి ఏం రుచి చూపించాలి? ఇంట్లో కూర్చోబెడితే రేవంత్ గారు కూడా నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని ఏ పార్టీలో తీసుకున్నా మొత్తం శూన్యమే. ఆ పార్టీకే మైనస్, ఎక్కడ ప్లస్ జరగదు.
ఎక్కడ ప్లస్ జరగదు. క్లియర్గా తెలిసిపోతుంది రేవంత్ స్టాండ్ ఏందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఆయన కేవలం దోచుకొనికే ముఖ్యమంత్రి అయ్యండి అని చెప్పి ఆయన గెలిచినాక ముఖ్యమంత్రి అయినాక మా అందరికీ చాలామంది పబ్లిక్కి కూడా ప్రజలందరూ కూడా అర్థమైంది. మీకు ఎట్లనైతే సినిమా చూపించి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినరో రేవంత్ కూడా అతి త్వరలో గదే సినిమా చూపిస్తారు. రేవంత్ రెడ్డికి కూడా ఇన్ ఫ్యూచర్ జరగబోయేది అదే. ప్రజలకు మేలు చేయని ఏ పార్టీ అయినా ఇంటికే పరిమితం అవ్వాలి, అవుతుంది కూడా. అక్క అంతా ఫేక్, సర్వే పేపర్స్ అన్నీ కూడా రోడ్డు పాలు. అక్క తెలంగాణలో బీజేపీ 2 వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం బీఆర్ఎస్కు సంబంధాలు ఉన్నాయి, ఇంకో వర్గం కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి. 2 పిల్లలు కొట్లాడుకోవడం కోతి చూడడం జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, బీజేపీ స్టాండ్ ఏం లేదు. ఇట్లనే ఉంటే తెలంగాణలో మరి ఇక్కడ ఏం జరుగుతుందో నరేంద్ర మోడీ గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకోవాలి. తెలంగాణలో ఏ బీజేపీ నాయకుడు ఏం చేస్తున్నాడు, బీజేపీ నాయకుల స్టాండ్ ఏంది, ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరెవరు ఎంతెంత ఆస్తులు సంపాదించుకున్నారు, ప్రజల పక్షాన లేని బీజేపీని తెలంగాణలో మళ్ళీ ప్రజలు నమ్ముతారా? ప్రజలలో ఉన్నంత వరకే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు. ప్రజలలో లేకపోతే ఇంకెందుకు వేస్తారండి ఓట్లు? వేస్తారా? వేయరు, బరాబర్ వేయరు. ఎన్నిసార్లు గెలుస్తారు? అదే కిషన్ రెడ్డి గారు, అదే బండి సంజయ్ గారు, అదే రఘునందన్ రావు గారు, అదే కొండా విశ్వేశ్వరరెడ్డి. అంటే ఈయనంటే చాలా మొట్టమొదటిసారి గెలిచింది అనుకో బీజేపీ తరఫున. మీరు ఏం చేయకపోతే, ప్రజా గొంతుకగా మీరు లేకపోతే నెక్స్ట్ టైం ప్రజలు మిమ్మల్ని నమ్మరు. నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చెప్తారు? వెనకపొంటి సంపాదించినటువంటి పైసలన్నీ కూడా వెదజల్లి గెలుస్తారా? ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు? మీ స్టాండ్ ఏంది? ఆల్రెడీ సౌత్లో మొత్తం కూడా వీక్ ఉంది, తమిళనాడులో ఇంకా వీక్ ఉంది. కొద్ది గొప్ప మా అన్నమయ్య లాంటి వాళ్ళు వచ్చినాక జర ముందరికెళ్తుంది తమిళనాడులో. కానీ తెలంగాణలో ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, గ్రాఫ్ ఇంత పెంచినటువంటి గ్రాఫ్ని మీరే తుంచుకుంటున్నారు. నెక్స్ట్ టైం మీరు ఓట్లు అడిగినా సరే ఎందుకు వేయాలరా నాయన? మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీరు ప్రజల తరపున కొట్లాడినరా? గ్రౌండ్లో ఉన్నారా? ప్రభుత్వానికే వత్తాసు పలికినారు, స్టేట్లో ప్రతిపక్ష పాత్ర మీరు ఎక్కడ పోషించారని చెప్పి ప్రజలు అడిగితే మీరు చెప్పే సమాధానం ఏంది సార్? ఎన్నిసార్లు హిందూయిజం వర్కౌట్ అవుతుంది? హిందూ 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 అని ఎన్నిసార్లు మాట్లాడినా చివరికి నువ్వు ఏం చేస్తున్నావు ప్రజల తరపుననే చూస్తారు. నెక్స్ట్ ఈనాడు చూద్దాము. ఈనాడు విషయానికి వస్తే సైబర్ బాధితులకు గోల్డెన్ హవరే, నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదుతో డబ్బు భద్రం. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు